బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదని కౌన్సిల్లో మద్దతిస్తున్నామని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. కొందరు తమపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో కార్యకర్తలతో సమావేశమైన ఈటెల 2 ఏళ్లుగా గ్రామాల్లో పాలన లేక అస్తవ్యస్తంగా మారిందన్నారు. తప్పుల తడకగా బీసీ రిజర్వేషన్లు ప్రకటించి కాంగ్రెస్ నేతలు గందరగోళానికి గురిచేస్తున్నారని ఈటెల విమర్శించారు. డెడికేటెడ్ కమిషన్ వేసామంటున్నారు. 2 సభలలో కౌన్సిల్లో గానీ అసెంబ్లీలో గానీ యునానిమస్ తీర్మానం చేశామంటున్నారు. ఇంత చేసి మీరు జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి అంటున్నారు? దాన్ని బట్టి అర్థమవుతుంది కోర్టుకు ఎవరు వెళ్ళినా కోర్టులో ఇది నిలవదనేటువంటి భయం మీరే వ్యక్తం చేస్తున్నప్పుడు ఎట్లా మీరు షెడ్యూల్ ప్రకటించారు? ఎవరిని మోసం చేస్తామని చెప్పి ప్రకటించారు? అంటే ఎక్కడో కాడ మీరు చేసింది తప్పనేటువంటి విషయం మీ అంతరాత్మకు తెలుసు.